చికెన్ నెక్ భారతదేశ భౌగోళిక సమగ్రత, ఆర్థిక స్థిరత్వం, జాతీయ భద్రతకు ఒక మూల స్తంభం అంటారు అంతర్జాతీయ నిపుణులు. 2000 సంవత్సరం తర్వాత నుంచి చికెన్ నెక్ ప్రాంతం నుంచి అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోకి అక్రమ వలసదారులు చొరబడ్డారు. సిలిగురి నగరం చుట్టూ ఉన్న 20-22 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నది. చికెన్ నెక్కు పశ్చిమాన నేపాల్, ఉత్తరాన భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్, తూర్పున ఈశాన్య రాష్ట్రాలున్నాయి. హోంశాఖ 2019 నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ నుంచి సుమారు 1.5 కోట్ల మంది అక్రమ వలసదారులు భారతదేశంలోకి ప్రవేశించారని ఒక అంచనా. ఈ ప్రాంతం డార్జిలింగ్, జల్పైగురి జిల్లాల్లో విస్తరించున్నది. యుద్ధ సమయాల్లో సరిహద్దుల్లో ఉండే సైనికులకు అవసరమైన సైనిక సహకారాన్ని, ఆయుధ నిల్వల్ని తరలించడంలో ఈ ప్రాంతమే కీలకం. పటిష్ట భద్రతా చర్యలు తీసుకోకపోతే చైనా సమీపంలోని చుంబి లోయ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం సులభమవుతుంది. కీలక పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్లు సైతం ఇదే మార్గంలో ఉన్నాయి. 2017లో డోక్లాం సంక్షోభం తర్వాత భారత ప్రభుత్వం ఈ ప్రాంతం మీద పట్టు పెంచాలంటే దేశంలో అతిపెద్ద మిలిటరీ చోక్ పాయింట్గా చేయాలనుకున్నది. బీఎస్ఎఫ్ బేస్ను ఏర్పాటు చేయాలనుకుంది. చికెన్ నెక్ ప్రాంతంలో 7 జాతీయ రహదారులపై కేంద్రం ఆధీనంలోకి రావాలి. సాంకేతిక, రాజకీయ కారణాలతో పశ్చిమ బెంగాల్లో మొన్నటి వరకు అధికారంలో ఉన్న తృణమూల్ ప్రభుత్వం నిరాకరిస్తూ వచ్చింది.